ఈఎంఐ కట్టాల్సి వచ్చినప్పుడు, ఇంకొన్ని రోజులే మన కొడుకు చూసుకుంటాడు. ఒక్క నెల కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినప్పుడు, ఇంకొన్ని రోజులే మన కొడుకు చూసుకుంటాడు. అప్పుడు ఇంటి ముందుకు వచ్చి అరిచినప్పుడు, ఇంకొన్ని రోజులే మన కొడుకు చూసుకుంటాడు. బాబాయ్ కొడుకులు బాగుపడి బాబాయ్ చూసుకుంటున్నప్పుడు, ఇంకొన్ని రోజులే మన కొడుకు మనల్ని చూసుకుంటాడు. నాన్నకి కూసింత జ్వరం వచ్చి ఒక్క రోజు పనికి పోకపోతే, ఇంకొన్ని రోజులే ఈ కష్టాలని మన కొడుకు చూసుకుంటాడు. ఎట్టమా కొడుకు చూసుకునేది? అది అడుగుతున్న ప్రతి దానికి మన కొడుకు చూసుకుంటాడు, మన కొడుకు చూసుకుంటాడు, మన కొడుకు చూసుకుంటాడు. ప్రతిరోజు కొడుకు సంఘంలో ఒక ఫైల్ పెట్టుకుని ఇంటర్వ్యూ పోతున్నాడు, కానీ జాబ్ రావట్లేదు. కొడుకు స్టైల్ గా టక్కేసుకుని ఇంటర్వ్యూ పోతున్నాడు, కానీ జాబ్ రావట్లేదు. కొడుకు తినకుండా ఇంటర్వ్యూ పోతున్నాడు, కానీ జాబ్ రావట్లేదు. ఎందుకోసం మా కొడుకు జాబ్? అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి నా దగ్గర సమాధానాల కంటే ఈరోజు జాబ్ రాకపోతే మా అమ్మ వాళ్ళని నేను చూసుకోలేనమనే భయమే నాకు ఎక్కువ ఉంటుందమ్మా. ఇంకా యాడొస్తుంది మా జాబు కొడుక్కి? అసలు ఎవరు చెప్పిన మా ఇట్ట ఒక అబ్బాయికి 20 ఏళ్ళు దాటితే వాడు ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకోవాలి అని? నేను తల్లిదండ్రులను చూసుకోవడం తప్పని చెప్పట్లేదు మా, కానీ వాడి కాళ్ళ మీద ధైర్యంగా నిలబడే వయసులో తన్నుల కొద్ది భరించలేని బరువును తీసుకొచ్చి వాడి భుజాల మీద వేసి తొక్కడం చాలా పెద్ద తప్పు మా. అది తల్లిదండ్రులైనా సరే ఇంకెవరైనా సరే కొన్ని సంవత్సరాలుగా నేను కూడా అనుభవిస్తున్నది అదే.